హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో అన్న. ఈరోజు మన వీడియో వచ్చేసి మోటు పత్లు హోలీ స్పెషల్ ఎపిసోడ్ అనమాట. అందరికైతే హోలీ శుభాకాంక్షలు. ఇంగ్లీష్లో అయితే హ్యాపీ హోలీ అనమాట. ఇప్పుడు మనమైతే స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్పెషల్ ఎపిసోడ్లో అయితే వెళ్ళిపోతే మన పురుపురి నగర్లో అయితే అందరూ అయితే హోలీ అయితే బాగా సంతోషంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. కానీ మన మోటు మాత్రం అస్సలైతే బయటికి కూడా రాడు. అప్పుడు మన పత్తులు వచ్చేసి జరుపుకుందిరా హోలీ అంటే, అప్పుడు మన మోటు అయితే ఏం చెప్తాడంటే, నాకు రంగులంటే అలర్జీ అయితే అంటాడు. నేను అందుకే జరుపుకోను అయితే అంటాడు మన మోటు అయితే. అప్పుడు మన పత్తులు అయితే అతన్ని వెంట అయితే పడతాడు రంగులు చల్లటానికి. బట్ అతనైతే మోటు అయితే తప్పించుకొని అయితే వెళ్ళిపోతాడు. అలాగే పత్తులు, డాక్టర్ జత్కా, గసీటరామ్ కూడా వస్తారనమాట. ముగ్గురు అయితే మోటును అయితే వెతుకుతూ ఉంటారు. అప్పుడు మన మోటు అయితే ఒక చెట్టు కింద అయితే దాక్కొని అయితే ఉంటాడు. అప్పుడు ఆ చెట్టు పక్కనే ఒక హౌస్ అయితే ఉంటుంది. ఆ హౌస్లో ఉన్న ఒక ఆమె అయితే ఏం చేస్తుందంటే రంగులైతే మన మోటు మీదకైతే వేస్తుంది. మన మోటు అయితే నీకు కళ్ళు కనబరాలేదా, కింద ఒక మనిషి ఉన్నాడు అని అయితే అంటాడు. అప్పుడు అయితే ఆయమైతే ఏముంటుందంటే, నేను చూడకుండా వేశాను, ఇప్పుడు చూసి వేస్తానని మరలా అయితే వేస్తుంది రంగులు. అప్పుడు మన మోటు అయితే తరుచుకుంటాడు, ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు అని. అప్పుడు మనం మోటు వెనకాల పత్తులు, డాక్టర్ జత్కా, గసీటరామ్ అయితే చూసి మన మోటు వెంట అయితే వెళ్తారు. అప్పుడు మన మోటు అయితే టీ కొట్టు బాబాయ్ దగ్గరికి అయితే వెళ్తాడు. టీ కొట్టు బాబాయ్కి అయితే ఏం చెప్తాడంటే, నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు అని అయితే అంటాడు. కానీ మన టీ కొట్టు బాబాయ్ అయితే అందరికీ అయితే చెప్తాడు. అప్పుడు అందరూ అయితే మన మోటు మీదకైతే వెళ్తారు రంగులు చల్లటానికి. కానీ మన మోటు అక్కడి నుంచి ఎగిరిపడి మన చింగం సారు వాళ్ళ పోలీస్ స్టేషన్లో అయితే పడతాడు. అప్పుడు చింగం సార్కి ఏం చెప్తాడంటే, నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పొద్దని మరలా అయితే అంటాడు. అప్పుడు ఒక ఆయిల్ డ్రమ్లోకి అయితే వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు మన పత్తులు, డాక్టర్ జత్కా, గసీటరామ్ అయితే వచ్చి మన చింగం సార్కి అయితే హోలీ శుభాకాంక్షలు చెప్పి రంగులు పోయడానికైతే ట్రై చేస్తారు. కానీ చింగం సార్ ఏం చెప్తాడంటే, నేను డ్యూటీలో ఉన్నాను, నాకైతే రంగులు అయితే వేయకండి, నా డ్రెస్ పాడవుతుంది అంటారు. అప్పుడు మన చింగం సార్ ఏం చెప్తాడంటే, ఆ డ్రమ్ములు అయితే వేయండి రంగులైతే అంటాడు. కానీ ఆ డమ్ములు అయితే మోటు ఉంటాడు. అప్పుడు అందరూ అయితే ఆ రంగులైతే డమ్ములు అయితే వేస్తారు. అప్పుడు మన మోటుకి కోపం వచ్చి ఆ డమ్మునైతే మింద కప్పుకొని పారిపోతాడనమాట. అప్పుడు మన చింగం సార్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని అందరూ అయితే ఫ్రెండ్స్ అందరూ అయితే చేసింగ్ అయితే చేస్తారు మన మోటుని. కానీ మోటు అక్కడి నుంచి కూడా తప్పించుకొని మన జాన్ మీదైతే పడతాడు. అప్పుడు మన జాన్ అయితే ఏం చెప్తాడంటే, మన మోటు అయితే ఏడుస్తూ ఉంటాడు అందరూ రంగులు చల్లుతున్నారని. అప్పుడు మన జాన్ అయితే ఏం చెప్తాడంటే, మనం హోలీ శుభాకాంక్షలు మోటు అని చెప్పి మనం హోలీ జరుపుకుందాం రా అని అయితే అంటాడు. అప్పుడు మోటు అయితే వాళ్ళనైతే గాల్లోకి అయితే కొడతాడు. తర్వాత మన మోటు ఏం చేస్తాడంటే, ఇక్కడ నన్ను ఎవరు ఇలా అందరూ రంగులు చల్లుతున్నారు, నేను అడవిలోకైతే వెళ్ళిపోతా అనుకొని అడవిలోకైతే వెళ్ళిపోతాడు. బట్ అడవిలో కూడా మంకీస్ అయితే మోటునైతే టార్గెట్ పెట్టుకొని రంగులైతే జల్లుతాయి. అప్పుడు మన మోటు అయితే ఏడుస్తూ బయటకు వచ్చేసి ఒక కుర్చీ అయితే ఉంటుంది, ఆ కుర్చీలో అయితే కూర్చుంటాడు. అప్పుడు ఆ కుర్చీ అయితే లాక్ అయితే పడుతుంది. అప్పుడైతే ఏం జరుగుతుందంటే, పత్తులు అందరూ అయితే ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చి ఒక విషయం అయితే చెప్తారు, ఇప్పుడు నీకు అన్ని రంగులు అయితే అయినాయి, అలర్జీ కాదు నీకే అని అయితే అంటారు. అప్పుడు మన మోటు అయితే రియలైజ్ అయినట్టుగా ఏమంటాడంటే, అవును కదా, నాకు అన్ని రంగులు అయితే ఇప్పుడు అన్నీ అంటుకున్నాయి, అయినా సరే నేను ఎందుకు భయపడుతున్నా అని అంటాడు. అప్పుడు అందరూ అయితే అప్పుడు మోటు ఏమంటాడంటే, నేను రంగులు తీసుకురావడానికి అయితే వెళ్తాను, మీరు ఈ కట్లు ఇప్పండి అయితే అంటాడు. అప్పుడు మన డాక్టర్ జత్కా అయితే కట్లు అయితే ఇప్పుతాడు. అప్పుడు మన మోటు అయితే ఏం చెప్తాడంటే, అందరూ ఇక్కడనే ఉండని, నేను రంగులు తీసుకొచ్చా అని వెళ్తాడు. ఒక ఫైర్ ఇంజన్ అయితే తెస్తాడు మన మోటు అయితే. ఆ ఫైర్ ఇంజన్ అయితే మన ఫ్రెండ్స్ని అందరినీ అయితే గాల్లోకి అయితే లేపుతాడనమాట మన మోటు. అలాగైతే మన ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదే అన్నమాట మన మెయిన్ స్టోరీ.
మన స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసుకోండి.